సూర్యుడా భూమి నేలే యేసయ్యా సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని నా నీతి సూర్యుడా భూమి నేలే యేసయ్యా సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి సూర్యుడా భూమి నేలే యేసయ్యా సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు కాపరివి కాపాడే కాపరివి బహు శ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపవాక్యమే నన్ను వీడని అనుబంధమై శ్రమలలో బహు శ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపవాక్యమే నన్ను వీడని అనుబంధమై శ్రమలలో కృపావాక్యమే నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను నీ మాటే మధుర రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భూమి నేలే యేసయ్యా సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొలువ చేయవు నిన్నాశ్రయించిన వారికి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొలువ చేయవు నిన్నాశ్రయించిన వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై
స్తోత్రము పొందుచున్నవాడా ఘనపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయ్యా నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి నా నీతి సూర్యుడా భువనేలే యేసయ్యా సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలవాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించియున్నావు నీవు సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలవాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించియున్నావు నీవు వరములతో ఫలములతో నీకై బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధిలో విజయము చూడాలని ఆశతో ఉన్నానయ కరుణించే యేసయ్యా నీ కోసమే జీవితం నిన్ను చేరే ఆశయం నిన్ను చూసే ఆక్షణం రావాలయ్యా నా నీతి సూర్యుడా భువనేలే యేసయ్యా సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే భువనేలే యేసయ్యా సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని నా నీతి సూర్యుడా భువనేలే యేసయ్యా సరిపోల్చలేను నీతో ఘనులైన వారిని రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి
చెప్పులు కొడదామండి అందరు కూడా. థ్యాంక్ యూ. చక్కని పాట పాడి వినిపించిన జీ తెలుగు సింగర్. మరి ఆయన్ని దశరథి గారు అంటారు. యూట్యూబ్లో కూడా చాలా ఎలా పాడను
చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలనే ప్రాణం పెట్టలేదురా. మరణపు నీడలో నిలిచిన మనుషుని విడుదల ఎవరు ఇవ్వలేదయా. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా. మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవరు ఇవ్వలేదయా. ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమిచ్చిన జీవదాత యేసయ్యా, ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమిచ్చిన జీవదాత యేసయ్యా. ఎందు వెతికినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎందు వెతికినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెతికినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎందు వెతికినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. సోమును మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. ఈ సమయంలో ప్రభా మా ప్రియులు నాయన ప్రభా ప్రవీణ్ పగడాల గారు నాయన సేవకుల్ని ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయా నీ సేవకుడు నాయన ప్రభా ఈ లోకంలో ఉండగా చక్కని పరిచర్యను ప్రభా చక్కని సువార్తను వారు ప్రకటించారు. ఇదిగో నాయన వారు ఈ లోకాన్ని విడిచి నీ సన్నిధిలో ఉన్నారు. నాయన మేము నమ్ముచూ ఉన్నాం ప్రభా. అయా ఏమి జరిగిందో సమస్తము నీవు ఎరిగినటువంటి దేవుడవు నాయన, న్యాయము తీర్చే దేవుడవు. అయా వారి కుటుంబం పట్ల నాయన నీ సన్నిధిని నీ కృపను తోడుగా ఉంచండి నాయన. విడిచి వెళ్ళిన కుటుంబం అంతటిని మీరు ఆదరించి ఓదార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి పరిచర్యలను మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా నీతిమంతులను జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదం అని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ సేవకులను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభువా. మేము కూడా నమ్మకంగా నీ పనిలో నీ పరిచర్యలో నీ సాక్షులుగా మేము ఉండడానికి
మరణపు ముళ్ళు విరిచి విజయుండవై లేచావు. వర్ణింప సత్యము కాని నీ ప్రేమ స్మరింతు. నీ సిలువ ప్రేమ వార్తను నీ పాడి ప్రకటింతు. నీ సిలువే నా శరణము. నీ సిలువే నా శరణము. విలువైన రుధిరాన్ని కాచి వెలపోసి నన్ను కొన్నావు. ప్రేమ త్యాగమీ నీవే యేసయ్యా. మహిమ నీకే ఆరోపింతును. సిలువే నా శరణము. సిలువే నా శరణము. ఆ? ఈ నైట్ అంతా కూడా ఆల్ నైట్ ప్రేయర్ లాగా ఈ రాత్రి అంతా కూడా ప్రభుని స్తుతించే రాబోయే రోజుల్లో అటువంటి రోజు కూడా రావాలని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. చప్పలు కొడదాం, దేవుని స్తుతిద్దాం. మా మధ్యలో సువర్త గాయని సిస్టర్ ప్రియ గారిని మేము కేపీ ఈవెంట్స్కి అలాగే ఆ యొక్క 25వ యానివర్సరీకి ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గట్టిగా చప్పలు కొడదాం.
గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిందామండి. చక్కని పాట పాడి వినిపించిన సిస్టర్ దీవెనకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో సువార్త గాయకులు మేము ప్రేమతో ప్రత్యేకంగా వారికి ఒక నెల రోజుల ముందు ఈ ఈవెంట్ కొరకు మేము వారికి పిలవడం జరిగింది. బ్రదర్ డేవిడ్ గారు వచ్చి నాకు ఇష్టమైన పాట యేసయ్య నా ప్రాణం అనే పాట పాడి దేవుని స్తుతిస్తారు. తర్వాత తమ్ముడు జాన్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట. మరి ఈ యొక్క గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ వారికి మా కేపీ ఈవెంట్స్లో 2 పాటలకు మాత్రమే, అది కూడా ఆత్మీయ తల్లి గారి యొక్క రికమెండేషన్. అసలు ఎక్కడ కూడా మేము పాటలు ఇవ్వం, అలాగని ఆశపడిన వారిని మాత్రం మేము విడిచిపెట్టాం. మాతో పాటు వారికి అవకాశం ఇవ్వాలనే మేము చూస్తూ ఉంటాం. అయితే ఇది కేవలం 1 గంట 2 గంటల సేపు లైవ్ ప్రోగ్రాం. ఇది ఒకరోజు చేయాలంటే 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు పాడాలని ఆశ ఉంటే కేపీ ఈవెంట్స్కి మీరు నన్ను సంప్రదించండి. బ్రతికిన యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా, అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను, నే అలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన, నా స్నేహము సంక్షేమము యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా. అందరూ కూడా చెప్పండి, దేవుని నామ స్తుతించండి. చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను
కలిగున్న అనుబంధమే ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీ కృప చాలు నీ బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీ కృప చాలు నీ బ్రతికున్నది నీ కోసమే యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా చెప్పండి కూడా దేవుని నామమున స్తుతిద్దాం. జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలో ఉన్నావని జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా ఉంచావని జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలో ఉన్నావని జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానము నే పాడనా ఉత్సాహగానము నే పాడనా ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఇది చాలును నా జీవితాంతము ఇలా నా కన్నీయు నీవే కదా ఇది చాలును నా జీవితాంతము ఇలా నా కన్నీయు నీవే కదా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నీ అలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన
తుఫాను వస్తుంది కదా, వర్షం వస్తుంది కదా, ఈవెంట్ ఉందా అన్నారు. ఎవరు రాకపోయినా కానీ ఇక్కడ దేవుని పని ఆగదని చెప్పాను నేను. నాకు 2 పిల్లలండి, చిన్నపిల్లలు. ఈరోజు పబ్లిక్ హాలిడే, రేపు కూడా సెలవు. నిజంగా వారికి 2 రోజులు ఎక్కడికన్నా తీసుకువెళ్ళాలి, పిల్లలతో ఆడుకోవాలి. చిన్నపిల్లలు 5th క్లాసు 3rd క్లాసు, వాళ్ళందరినీ విడిచిపెట్టి, నిజంగా అన్నీ విడిచిపెట్టి దేవుని కొరకు ఈరోజు ఇలా చేయాలని ఒక ఆశ, దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప దర్శనం, అభిషేకం. నిజంగా వాతావరణం చల్లగా, ఇంత మంచి వాతావరణం దేవుడిస్తాడని సరిపిల్ల నేను అనుకోలేదండి. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని స్తుతిందామండి. ఇది దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం అని నేను అనుకుంటా ఉన్నాను. అలాగే గడ్డం సురేష్ బాబు గారు, నిజంగా మా ఇంటికి గిడ్డి అండి. అమ్మగారింటి పేరు గడ్డం అండి. అమ్మగారు మినిస్ట్రీ పేరు గ్రేస్ అండి. నా స్టూడియో పేరు పీస్ అండి. నిజంగా అన్నీ కూడా అలాగే దేవుడు కలిసిపోయి అన్నీ కూడా నిజంగా ఇక్కడ ఇంత చక్కని అవకాశాన్ని, స్తుతి సంగీత ఉత్సవ మహోత్సవ కొరకు అనేక మంది యూత్ వారు, నిజంగా ఈ కార్యక్రమం ఎన్నో రోజుల నుంచి మీరు ప్రయాసపడ్డామని మీరు అనుకున్నారు. కేవలం 2 రోజుల్లో నేను ఒక్కడనే చేశానండి ఇదంతా. మీలో ఒంటరిన వాడు 1000 మంది అగును జరిగిస్తూ ఉన్నాడు. మీరు ఇచ్చే ప్రోత్సాహం, మీరు ఇచ్చే సహకారాలు, మీరు అందరూ లేకపోతే నేనేం చేయలేనండి. చాలామంది అడిగారు కేపీ అంటే ఎవరేని, చాలామంది అంటారు ఏపీ అని. కానీ నేను చెప్తాను, కే అంటే కోనసీమ, నా పేరు పృథ్వీ, పి అంటే పృథ్వీ. పృథ్వీ అంటే భూమి. నిజంగా ఈ భూమి మీద నేను బ్రతికినంతకాలం దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలనుకున్నాను. అది కేవలం దేవుని స్తుతించే, గణపరిచే పని అయి ఉండాలని అనుకున్నాను. దేవుడు నా చిన్నతనంలో నుంచే దేవుని పరిచర్యలో, సండే స్కూల్ పరిచర్యలో, యూత్ మినిస్ట్రీలో, ఈరోజు నాకు ఒక గొప్ప స్టూడియో అమలాపురంలో నల్లవంతెన సెంటర్లో పీస్ డిజిటల్ స్టూడియో ఉంది. నేను నా వ్యాపారం చేసుకుంటూ నెలకు ఒకసారి ఒక మండలంలో మరి అమ్మగారు లాంటి దైవజనులను మేము అడిగినప్పుడు వారిచ్చే ప్రేమ ప్రోత్సాహాలను బట్టి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఊహించని కార్యం ఏంటంటే అన్ని ప్రాంతాలకు వెళ్ళాం. యానంలో పెట్టాలని ఆశపడ్డాం, కాట్రేనికొండ మండలంలో ఇష్టపడ్డాను. కానీ దేవుడు ఈ సరిపల్లి ప్రాంతాన్ని ఎన్నుకున్నాడండి. ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ పరిచర్య కేవలం దేవుడే జరిగిస్తూ ఉన్నాడు. నమ్మిన వారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ సమయంలో సిస్టర్ స్వర్ణ వచ్చి సువార్త గాయని ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తుంది. తర్వాత గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ పరిచర్యలో ఇద్దరికి మేము అవకాశాలు ఇవ్వటం జరుగుతుంది. మొట్టమొదటిగా తమ్ముడు జాన్ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్న దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి మీకు అందరినీ కూడా వేదిక మీదకి నేను పిలాలని ఉంది. మీరందరూ ఇక్కడ ఉన్నారనుకోండి, మేమంతా బయటికి వెళ్ళిపోవాలి. అందుకని ఆ కారణం చేత మీ అందరినీ గౌరవిస్తూ ఉన్నాం. ఇక్కడ పెద్దలు కూడా ఉన్నారు మా ముందు, వారికి కూడా గౌరవనీయులు పెద్దలకి కూడా మేము ప్రత్యేకంగా మా కేపీ ఈవెంట్స్, అలాగే లక్కీ డ్రా ఉంటుంది. మీ అదృష్టాన్ని చక్కగా మీ పేరు, మీ మొబైల్ నెంబర్ రాసి మాకు ఇస్తే గడ్డం సురేష్ బాబు గారు డ్రా తీస్తారు. చక్కగా గిఫ్ట్ కూడా ఉంటుంది. లేదంటే మరి ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, చక్కగా మరి ఇందాక యాపిల్ అంట, నేను వచ్చిన వాటినే ప్రైజ్లర్ చెప్పాడు. యాపిల్ మరి లక్కీ డ్రా తీస్తాడు. తర్వాత మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు ఇచ్చారనుకోండి, ప్రతి నెల రేషన్ తీసేసుకుంటాం. ఏం చేస్తారు? ఒక ఆధార్ కార్డు, ఒక రేషన్ కార్డు, ఇంకా మీ దగ్గర ఏమన్నా ఉంటే పాన్ కార్డు ఇచ్చినా తీసుకుంటాను. అవేమీ మాకు వద్దండి. ఇది కేవలం మీ అందరినీ సంతోషపెట్టడానికి చిన్న డ్రా మాత్రమే. మేము బంగారం ఇవ్వట్లేదు, వజ్రాలు ఇవ్వట్లేదు. మిమ్మల్ని ప్రోత్సహించడానికి చిన్న గేమ్. వెంటనే మా ధరణి ఉంది, మా టీం, కేపీ టీం. అమ్మ నిలబడాలి ఒకసారి, నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా, ఒకసారి చూడండి. మా చెల్లి, ఇవన్నీ కూడా మీరు నోట్ చేసిన తర్వాత 1 మినిట్లో మీ పేరు, మా మొబైల్ రాసి వెంటనే ధరణి కలెక్ట్ చేస్తుంది. డ్రా ఉంటుంది. ఈ 2 పాటలు అయిన వెంటనే ఆ డ్రా కోసం టైం చాలా తక్కువగా ఉంది అక్కడే. ఓకే, వెంటనే మీరు ఆ డ్రా కొరకు సిద్ధపడాలని. ఇది అందరికీ ఉంది అవకాశం. గాయకులకు ఉంది,
సంగీత కళాకారులకు ఉంది, యూత్ వారికి ఉంది. పిల్లలకు మాత్రం మీకు మే నెలలో VBS ఉంటుంది. గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి. అప్పుడు మీకు డ్రా ఉంటుంది. ఓకేనా? రైట్. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ నామానికి నా ప్రత్యేక వందనాలు. అలాగే వేదికను అలంకరించిన దైవ సేవకులకు నా ప్రత్యేక వందనాలు. దైవ సేవకులకు నా ప్రత్యేక వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. ఘన కార్యాలెన్నో నాకై చేసినవాడు, కష్టకాలమందుని చేయి విడచునా, అసాధ్యములెన్నో దాటించి
ఇంకా గట్టిగా చెప్పులు కొడతామండి. ఇంకా గట్టిగా నాకు సరిపోలేదండి అసలు. చాలా సంతోషం. ఇంత చక్కగా మరి వాళ్ళు నిజంగా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి ప్రాక్టీస్ చేసి మీ మధ్యకి వచ్చి ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఇంతేనా సంతోషం? మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ చక్కని సంగీతం రాసు టీము వారికి అలాగే గాయకులకు మరొకసారి చప్పట్లు కొడదాం. ఇప్పుడు గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ వారికి మేము 2 పాటలు కేపీ ఈవెంట్స్ తరపున మరి మాట ఇచ్చిన ప్రకారం తమ్ముడు జాన్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామని మహింపరుస్తారు. మరి ఇంకొక ఈ పాట తర్వాత మరి లక్కీ డ్రా ఉంటుంది. అలాగే నేదులు నుంచి వచ్చినటువంటి సువార్త తమ్ముడు మరి చక్కగా పాటలు పాడుతూ ఈ పరిచర్యలో మాకు సహకరిస్తూ ఉన్నారు. ఆ చంటి కూడా వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడటానికి సిద్ధంగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడే కృప చూపించినందుకు నచ్చిన వారు అన్నవారు ఒకసారి 2 చేతులపై ఒకసారి నాకు హాయ్ చెప్తే చాలండి. అంటే ఈ కార్యక్రమం మీకు ఎలా ఉందో ఏంటో ఒకసారి చప్పట్లు కొడదాం, బిగ్గరగా దేవుని స్తుతిద్దామండి. థ్యాంక్ యూ. నిజంగా నేను బ్రతికినంత కాలం మరి ఓపిక ఉన్నంత కాలం డబ్బులు ఉన్నా లేకపోయినా పరిచర్య కోసం నిలబడాలని ఒక ఆశ. ప్రార్థన చేయండి, మార్గాలు దేవుడే తెరుస్తూ ఉన్నాడు. సహకరిస్తున్న సరిపిల్ల యూత్ వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో తమ్ముడు ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత సువార్త గాయకుడు చంటి ఎదురు నుంచి మన మధ్యలో నిజంగా తమ్ముడిని బట్టి నెక్స్ట్ పాడాలని ప్రేమతో తెలియజేస్తూ చాలా చక్కగా సహకరిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు ఇది కేవలం మరొకసారి చెప్తున్నాను 2 గంటల సేపు జరిగే సంగీత ఉజ్జీవ మహోత్సవం. ఈ కార్యక్రమంలో స్తుతి ఆరాధన ఉంటుంది, అమ్మగారి యొక్క వాక్య సందేశం ఉంటుంది, చక్కగా మరి పాటలు ఉంటాయి, లక్కీ డ్రా ఉంటుంది. వీటన్నిటి కొరకు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. సహకరిస్తున్న మీ అందరికీ వందనాలు. హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా, యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా.
కష్టాలు తీర్చి కన్నీరు తుడచి అండగా నిలిచి అడ్డులన్నీ తొలగించి కష్టాలు తీర్చి కన్నీరు తుడచి అండగా నిలిచి అడ్డులన్నీ తొలగించి మనిషిగా మార్చినావు నీ మనస్సు నాకిచ్చినావు మనిషిగా మార్చినావు నీ మనస్సు నాకిచ్చినావు యేసయ్యా యేసయ్యా ఎంత మంచివాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ యేసయ్యా యేసయ్యా ఎంత మంచివాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచివాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా. అందరు కలిసి పాడదామా మరొకసారి ఒకసారి 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 మనమందరం కలిసి పాడదాం. ఇప్పుడు నాతో పాటు జాన్ కూడా పాడతాడు. ఇప్పుడు ఆ జాన్ కూడా రావాలి. ఈ పల్లవి మరొకసారి పాడి ప్రభుని స్తుతిందాము. అందరు కలిసి పాడదాము. ఓకే రాజు రెడీ. చప్పట్లు కొడదామా బిగ్గరగా. థ్యాంక్ యూ జీసస్. బిగ్గరగా. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా. చప్పట్లు కొడుతూ పాడు బిగ్గరగా. మరొకసారి ఎంత మంచి వాడవయ్యా. చివరిగా పాడదామా. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా. థ్యాంక్ యూ. దగ్గరగా చప్పట్లు కొడతాం. యేసయ్యకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. యేసయ్యకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం అందరూ కూడా. థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలో చంటి వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామమున మహిమపరుస్తారు. తర్వాత అంబాజీపేట నుంచి వచ్చినటువంటి సిస్టర్ గారు అక్క వాళ్ళ అమ్మాయి వచ్చారండి. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ అమ్మాయి పేరేంటి? చెల్లి కూడా ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని నామమును పరిపరుస్తుంది. ఎందుకంటే ఈ రీతిగా సంగీత పరిచర్యలో దేవునిలో ఎదగాలన్నదే వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశ. దేవుడు నెరవేరుస్తున్నందుకు ఈ చక్కని అవకాశాన్ని కూడా నిజంగా ఇది అందరికీ ఉండే అదృష్టం కాదని, అందరికీ కూడా కలగదు. చాలామంది అడిగారు నన్ను ఈవెంట్స్ పెట్టమని. దేవుని చిత్తమేమో ఈ సరిపిల్లలో దేవుడు ఏర్పాటు చేస్తాడు అంతే. ఇది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. నమ్మిన వారు ఒకసారి రెండు చేతులు పైకెత్తుదాం, చప్పట్లు కొడదాం. దేవుని ఇది ఇంకొక గంట సేపు మాత్రమే. మీరు ఇక్కడ ఉంటానన్నా మీరు ఆల్ నైట్లో ఉండి ప్రార్థన చేయాలి. మేము మాత్రం వెళ్ళిపోతామండి. ఇది కోనసీమకి ట్రైన్ వస్తుంది ఇప్పుడు. ఎంతమందికి తెలుసు? రాబోతూ ఉంది. రావాలని కోరుకుంటా ఉన్నాం. కాకపోతే ఒక అమలాపురం టు కాకినాడన టు
అమలాపురం టు కాకినాడ నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ మంటిది. ఆ కేపీ ఈవెంట్స్ అంటే ఇంకా మీరు ఉంటానన్నా మేము వెళ్ళిపోతాం. ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్ ఉండేటప్పటికీ మా సంగీత కళాకారులు అందరూ కూడా దేవుని కొరకు వచ్చారు. సమయానికే ఈ కార్యక్రమం మేము 9:30కే ముగించాలని ఆశపడతా ఉన్నాం. మీకు ఇష్టమైతే ఇంకొక 2 పాటలు అంతే. దేవుని చిత్తమైతే మీరందరూ ప్రార్థన చేయండి. ఆల్ నైట్ అంతా కూడా ప్రభుని స్తుతించే ఒక రోజు రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట విందాం. తర్వాత అంబాజీపేట నుంచి వచ్చినటువంటి అక్క వాళ్ళ అమ్మాయి వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
గట్టిగా చెప్పులు కొడదాం ఉండి ఒకసారి దగ్గరగా. థ్యాంక్ యూ. చాలా చక్కగా పాట పాడి చంటేకి ఏలన్నది కాదు, దేవుని కోసం ఇవ్వాలి అన్న రూల్ కూడా లేదు. ఎవరైనా ఇస్తే తీసుకుంటాం, వద్దని మాత్రం చెప్పం. ఇది కేవలం దేవుని పరిచర్యకు మాత్రమే మేము ఖర్చు పెడతా ఉన్నాం. గట్టిగా చెప్పులు కొడదాం. ఇంకా నేను చెప్పాలంటే బెంగళూరు నరేష్ తాళ్ళూరి అక్కడ చిన్న జాబ్ చేసుకుంటూ తమ్ముడు తాళ్ళూరి బెంగళూరు నరేష్ తాళ్ళూరి 500 రూపాయలు పంపించారు ప్రత్యేకంగా కేపీ ఈవెంట్స్ తరపున వారికి. ఇది లైవ్ కార్యక్రమం. చక్కగా ఈ లైవ్ కార్యక్రమాన్ని కూడా మీరు ఇంటికి వెళ్ళి చూడొచ్చు. ఈరోజు జరిగిన కార్యక్రమాలు అనేక మందికి పంపించండి. ఈ కేపీ ఈవెంట్స్ ద్వారా ఈ గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీలో జరిగిన సంగీత ఉద్యమ మహోత్సవ కార్యక్రమాన్ని మీరు లైవ్ ద్వారా చూడొచ్చు. ఈ కార్యక్రమాన్ని మీకు అందరికీ కూడా షేర్ చేస్తాం. ఈ లైవ్ లింక్ మీకు పంపిస్తాం. చక్కగా సహకరిస్తున్న మీ అందరికీ వందనాలు. అలాగే నా భార్య కోనసీమ హాస్పిటల్లో బీఫార్మసీ చదివింది, మెడికల్ షాప్లో పనిచేసుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంది. ప్రార్థన చేయండి. అలాగే నేను చేస్తున్న వ్యాపారాన్ని బట్టి, అలాగే నేను చేస్తున్న పరిచర్యను బట్టి కూడా మీరు అందరూ ప్రార్థన చేయమని కోరుతా ఉన్నాను. ఇది మరలా చెప్తున్నాను, కేవలం నేను ఒక్కడిని మాత్రమే పూనుకొని దేవుని యొక్క అభిషేకం పొందుకొని చేస్తున్నటువంటి గత మరి ఇంచుమించు 24 ప్రాంతాలలో దేవుడు నడిపించాడు. ఇది 25వ యానివర్సరీ. ఇది ఈ కార్యక్రమంలో ఒక లోగో కూడా ఆవిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం. ఆత్మీయ తల్లి గారు వచ్చి ఇప్పుడు మరి ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమం ప్రోత్సహించాలి. అనేక సంఘాల్లో ఉన్న పాటలు పాడే బిడ్డలను బయటికి మేము తీసుకురావాలన్న ఒక కాన్సెప్ట్ తోటి ఆ లోగోని ఇప్పుడు అమ్మగారి చేతుల మీదుగా ఆవిష్కరిస్తూ ఉన్నాం. దయతో అమ్మగారిని మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. బిగ్గరగా చప్పలు కొడదాం. మరి అందరూ కూడా చప్పలు కొడుతూ మరి ఈ కార్యక్రమం 5 మండలాల్లో జరుగుతుంది. మొట్టమొదటిగా అమ్మగారు వచ్చి ప్రార్థన చేసి ఈ లోగోని ఆవిష్కరించాలని కోరుతా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, అద్భుతమైన క్రియలు జరిగించేవాడా, లోగోను బట్టి ప్రార్థిస్తున్నాం. దీన్ని మేము ఆవిష్కరిస్తూ ఉంటుండగా, ఓపెన్ చేస్తూ ఉంటుండగా ఆ సియోన్లో మీరు దీవించండి. మీరు దీవిస్తే దీవించబడతాం. ఆశ్చర్యకరంగా నీ ప్రభావాన్ని వెళ్ళనిమ్మని యేసు నామములో దీవించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పలు కొడదామండి దగ్గరగా. అరే సరిపోలేదండి. కోనసీమ సింగ్ ఫర్ జీసస్. మరొకసారి కోనసీమ సింగ్ ఫర్ జీసస్ అన్నారు మీరు. మరలా కోనసీమ సింగ్ ఫర్ జీసస్. థ్యాంక్ యూ. ఇది మే 12వ తారీఖున అమలాపురంలో ప్రారంభించబడుతుంది. ఎవరైనా సరే పాటలు పాడాలని ఆసక్తి కలిగిన వారు కాంటాక్ట్ చేయండి కేపీ ఈవెంట్స్ని. ఈవెంట్లో ఇది ఒక టీవీ ప్రోగ్రాంలో ఉంటుంది, మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు. రిజాయిస్, అలాగే సింగ్ ఫర్ జీసస్ రాజమండ్రి, ఇప్పుడు మన కోనసీమ. దగ్గరగా చెప్పలు కొడదాం. మీకోసం ఇది మీ ప్రాంతాలకు వచ్చి, మీ మండలాలకు వచ్చి, మీ సంఘాల్లో ఉన్న దైవజనులకు చెప్తున్నాం. మీ సంఘాల్లో ఉన్నటువంటి సింగర్స్ని మేము ప్రత్యేకంగా ప్రోత్సహించాలన్న దీన్ని కేవలం ఉచిత రిజిస్ట్రేషన్ మాత్రమే. మరలా చెప్తున్నాను, ఉచిత చెప్పండి అమ్మా, రిజిస్ట్రేషన్ మాత్రమే. మీరు దీనికి ఏమీ కూడా చెల్లించాల్సిన పర్లేదు. దేవుణ్ణి అడుగుతున్నాం, దేవుడు ఇస్తే ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో అంబాజీపేట నుంచి వచ్చినటువంటి అక్క వాళ్ళ అమ్మాయి వచ్చి ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తూ ఉంది. తర్వాత గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీలోంచి మరొక పాటకు కూడా మీరు సిద్ధంగా ఉండాలి. దానికి ముందు మండపేట కుమారి గారు వచ్చి నాకు ఇష్టమైన పాట ఆపత్కాలమున ఈ పాట పాడి దేవుని నామమున మహిమపరుస్తారు. రండి. నెక్స్ట్ అంబాజీపేట నుంచి సిస్టర్ గారు అమ్మాయి రెడీగా ఉండాలి, స్టేజ్ మీదకి వచ్చేయాలి. రైట్. ఇప్పుడు నాకు ఇష్టమైన పాట ఇది ప్రతి ఈవెంట్లో కూడా నేను పాడిస్తాను. ఎందుకంటే ఆపత్కాలం మన దేవుడు మనకి అండగా నిలిచే దేవుడు.
కేవలం 2 చరణాలు పాడాలనే మా యొక్క కండిషన్. 3 చరణాలు పాడితే ఫైన్ పడుతుంది, ఆర్కెస్ట్రా వరకు కూడా ఫైన్ పడుతుంది. గట్టిగా చెప్పులు కొడదామండి ఒకసారి. Praise the Lord. Praise the Lord. Hallelujah. తల్లి కన్నా తండ్రి కన్నా కాచిన దేవా నీకే స్తోత్రం. తల్లి కన్నా తండ్రి కన్నా కాచిన దేవా నీకే స్తోత్రం. అందరూ చప్పట్లు కొడదామండి దేవుడి మహిమ కోసం. ఆపద
చప్పలు కొడదామండి. థ్యాంక్ యూ. చక్కని పాట పాడి వినిపించిన సిస్టర్ కుమారి గారికి మండపేట నుంచి వచ్చారు, వారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మరి గెడ్డం బాబీ గారు మా అన్నయ్య ఇక్కడ మా మధ్యలో ఉన్నారు, వారికి ప్రత్యేకమైన వందనాలు. రావాలి, ఇక్కడికి రావాలి, తప్పదు, అసలు పిలిచామంటే రావాలి. కాట్రేన్ కోనలో ప్రార్థన చేస్తున్నాం, దేవుని చిత్తం ఎప్పుడైతే అప్పుడు మరి అక్కడ కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. ఒక 2 మాటలు శుభాలు తెలియజేస్తారు. దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు ప్రోగ్రామ్ని? మీరు ఎంజాయ్ చేస్తున్నారు అర్థం తెలియాలంటే ప్రతి పాటకి మనం చప్పలు కొట్టి అభినందించాలి. నిజంగా ఇక్కడ ఎవరో కూడా మాకు సరిగ్గా తెలియదు కూడా, అయినప్పటికీ దేవుడే ఈ ప్రాంతంలో డాక్టర్ స్వరూపమ్మ గారిని ఎన్నుకున్నారు, పరిచర్యలో వాడుకుంటూ ఉన్నారు. నిజంగా దేవుడే మాకు తోడుగా ఉండి నడిపించాడు. అమ్మగారిని బట్టి ఇస్తున్నటువంటి గడ్డం సురేష్ బాబు గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, అంబాజీపేట నుంచి వచ్చినటువంటి అక్క వాళ్ళ అమ్మాయి ఫస్ట్ టైం మా కేపీ ఈవెంట్స్లో మరి మాతో పాటు పాడటానికి పావురమ్మని ప్రేమ ఎంత మధురం అనే పాటతో మరి పరిచయం అవుతూ ఉంది. చెల్లిని బట్టి గట్టిగా చెప్పులు కొడదాం. తర్వాత లక్కీ డ్రా, యాపిల్ ఎక్కడ ఉన్నాడు? యాపిల్ తీసుకుని రావాలి. ఇప్పుడు డ్రాకి యాపిల్ తీసుకుని రావాలి. యాపిల్ వచ్చాడు, యాపిల్ తీసుకుని డ్రా కోసం రావాలి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. పావురమా నీ ప్రేమ ఎంత మధురము, పావురమా నీ మనసు ఎంత నిర్మలము. కొలిచెను యేసు నీ ప్రేమ, ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమి మొక్కై కొలిచెను యేసు నీ ప్రేమ, నీ ప్రేమ దారులు నన్ను తాకిన వేళ నా స్థితి మారేను యేసయ్యా, నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతన మాయేను బ్రతుకయ్యా.
చక్కని పాట పాడించిన సోదరికి ప్రత్యేకమైన వందనాలు. దగ్గరగా చెప్పులు కొడదాం. ఇప్పుడు యాపిల్ వచ్చి లక్కీ డ్రా కొరకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సమయంలో యాపిల్ రావాలి. ఎక్కడున్నాడు? చెప్పట్లు. ఓకే, అన్న అనౌన్స్ చేస్తారు. బి ధరణి చప్పలు కొడుతూ ఇది మెరాకిల్. ఏంటంటే ఆ అమ్మాయి రెడీ చేసింది, ఆ అమ్మాయికి వచ్చింది. ఇది ఏంటో మరి ఈ సరిపెల్లో విచిత్రం. నేనైతే ప్రజెంట్ షాక్లో ఉన్నాను. అందరూ కూడా దైవజనులు ప్రవీణ్ గారి యొక్క మరణంతో ఎలాగైతే షాక్లో ఉన్నారో ఇక్కడ కూడా నేను షాక్లో ఉన్నాను. నిజంగా ఒక గొప్ప దైవజనులు మనం కోల్పోయామండి. ఏదేమైనా కానీ మరి ఇదొక మెరాకిల్ అంతే. ఇక్కడ జరిగింది. ఇందాక తమ్ముడు చంటి ఒక పాట పాడు, అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. ఇక్కడ ఈ సంగీత మహోత్సవంలో ఉన్న వారందరి జీవితంలో కూడా దేవుడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. నమ్మిన వారికి గట్టిగా చప్పలు కొడతాం. థ్యాంక్ యూ. అలాగే మరొకసారి, ఇదేదో ఫేక్ అనుకుంటారు అనండి, ఒకసారి ఇది ఫేక్ అనండి. మీకోసం రెండో డ్రా కూడా తీస్తున్నాం మరొకసారి. ఈసారి యాపిల్ కాదు, నాకు ప్రైజ్ లాడ్ ఇంకొకరు చెప్పారు. ఈ ఇద్దరు వచ్చి ప్రైజ్ లాడ్ చెప్పారు. ఒకటి యాపిల్ అని చెప్పారు, రెండోది ఇంకొకరు ఎవరో ఉన్నారు ఇక్కడ. జోయల్ ఎక్కడ ఉన్నాడు? జోయల్ రావాలి. ఓకే, నువ్వు కూర్చోవాలి, నీ పని అయిపోయింది. రైట్, ఇప్పుడు జోయల్ వచ్చాడు. మీకోసం ఎక్కడ మేము ఒకటే డ్రా తీస్తాం. ఈ సరిపిల్ల ప్రజల కొరకు రెండు డ్రాలు ఈరోజు. అరే బిగ్గరగా చెప్పలు కొడదామండి మీకోసం. సరిపోలేదు చప్పట్లు. నేను చెప్పాను అనుకో, అయితే ఇప్పుడు జాన్ వస్తాడు. జాన్ రావాలి. వీనిస్సి అంబాజీపేట. వీనిస్సి అంబాజీపేట. చేయి పైకి రావాలి. చప్పట్లు కొట్టాలి అంటారు. ఫోన్ నెంబర్ 7093179779 7093179779. సరే, ఇది ఆన్లైన్ ద్వారా మేము పంపిస్తాం. ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ రెండు కూడా ఫస్ట్ సెకండ్. రైట్, చప్పట్లు కొడదాం. చాలా సంతోషం. ఈ సమయంలో ఈ 25వ యానివర్సరీలో మరి గాయని గాయకులకు అలాగే సంగీత కళాకారులను బట్టి ఒకసారి అందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. దగ్గరగా చప్పట్లు కొడదాం. సంగీత కళాకారులు మరియు గాయని గాయకులు అలాగే రత్న సౌండ్స్ రత్న గారిని కూడా ప్రేమతో మేము వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒక్క నిమిషం, ఎందుకంటే ఈ పరిచర్యలో నా వెంట ఉంటూ నా వెన్నుంటుండి దేవుని పనిలో మీరు అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్లీజ్ సువార్త గాయని గాయకులు అలాగే సంగీత కళాకారులు అందరినీ కూడా ఒకసారి, అలాగే మీడియా వారిని జ్యోతిబాబు గారిని కూడా ఈ కార్యక్రమం లైవ్ ద్వారా మీకు అందరికీ కూడా లైవ్ పంపిస్తాం. ఆ లింక్ ద్వారా అనేక మంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు, సహకరిస్తూ ఉన్నారు. ఆ స్పాన్సర్స్కి కూడా ప్రత్యేకమైన వందనాలు. మీరు కూడా వచ్చాను ప్లీజ్, దయచేసి అందరు కూడా వచ్చినట్లయితే అమ్మగారి చేతుల మీదుగా, అలాగే ప్రెసిడెంట్ గారు గెడ్డం సురేష్ బాబు గారు అయ్యగారి చేతుల మీదుగా ఒక మెమోంటోస్, ఒక జ్ఞాపిక
అందరికీ కూడా మీరు ఇవ్వాలని మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ రావాలి ప్లీజ్. వచ్చిన వారు అందరూ గాయనిగా, అలాగే చెల్లి కొత్తగా ఈరోజే న్యూ జాయినింగ్ రావాలి. అంబాజీపేట నుంచి వచ్చినటువంటి అక్క వాళ్ళ అమ్మాయి రావాలి. అలాగే గిటార్ వెంకట్, అలాగే కొత్త పెళ్లి కొడుకు కూడా ఉన్నాడండి ఇక్కడ మా మధ్యలో, మిల్కీ. గట్టిగా చెప్పులు కొడదాం. బ్యాట్స్ ప్లేయర్, తర్వాత కీబోర్డ్ రాస్ గారు, అలాగే మీడియా వారికి అందరికీ రావాలి. లవ్లీ అమ్మగారికి ఇచ్చేస్తే అమ్మగారు ఒకసారి ప్రెసిడెంట్ గారికి అందరూ కూడా గట్టిగా చెప్పులు కొడదామండి. మీరు సెంటర్ రైట్, 1 by 1 అందరికి ఇచ్చిన తర్వాత గ్రూప్ ఫోటో. రైట్, అందరికి ఇచ్చాను. రైట్, పర్వాలేదు. 1 by 1 ఇచ్చి పక్క నుంచి ప్రెసిడెంట్ గారికి ఇచ్చి అటు ఇచ్చే, కొన్ని అట్టు కొన్ని ఇటు ఫార్వర్డ్ చేస్తే ఇటు మళ్ళీ అమ్మగారు రావాలి. నువ్వు అటు ఇటు తిరగాలి. ఇచ్చేయండి, ఇచ్చేయండి. రైట్, ఇచ్చేయండి, లైన్కి ఇచ్చేయండి. నెక్స్ట్ ఫోటో చూపెట్టు. రైట్, 1 లీటర్ అండి ఫోటోకి. రైట్, ఒక గ్రూప్ ఫోటో దిగాను. ఇంకా బంగారం ప్లీజ్. రైట్, మరి వచ్చే సంవత్సరం 2 రోజులు పెట్టుకుందాం, ఓకేనా? ఇది 2 గంటలు మాత్రమే. రైట్, నెక్స్ట్ ఇంకా వద్దు, ఇంకా లైన్ గ్రూప్ ఫోటో తీద్దాం. ఇంకా లైన్కి ఇచ్చాను. రైట్, అయ్యారు రావాలి, మీరు కొన్ని ఇచ్చాలి. ఇంకా మీ చేతుల మీద మాకు ఆశీర్వాదం. మీరు కూడా నెక్స్ట్ లవ్లీ త్వరగా ప్రెసిడెంట్ గారికి ఇవి, బాబీ గారికి ఇవి. ప్రెసిడెంట్ గారు ఆయన అక్కడ కాటర్, మళ్ళీ నన్ను అక్కడ నేను చూడాలి మళ్ళీ ఆయన్ని. ఆ ప్రెసిడెంట్ గారికి, బాబీ గారు ఫెలోషిప్, అలాగే అమ్మగారికి నువ్వు పరిగెత్తాలి. ఇంకా ప్రెసిడెంట్ గారు ఇచ్చేయండి. ఇంకా అందరికి, డేవిడ్ గారికి, జీ తెలుగు డేవిడ్ గారికి రండి. ఇంకా ఒక గ్రూప్ ఫోటో ఉంది, 1 minute. రైట్, మిగతా వాళ్ళు ఎలా వచ్చాను? లేడీస్ అందరూ ఎలాగ వచ్చాను పక్కకి. అమ్మగారు మీరు ఇక్కడికి వచ్చాను, అయ్యగారు ఇక్కడికి వచ్చాను. మీరు మెజారిటీ మాత్రం మాకే ఉందండి. గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి ఈరోజు. రైట్, అందరికీ తబలా వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు అందరికీ కూడా. రైట్, రైట్. జాన్, నువ్వు జాన్కి కూడా, అమ్మ జాన్ గారికి కూడా ఏమంటారు. అలాగే ఇక్కడ ఇందా పాటలు పాడిన బిడ్డలు, గ్రేస్ ఆఫ్ చర్చ్ నుంచి ఒక అమ్మాయి అమ్మ రావాలి. జ్యోతిబాబు గారు కూడా రావాలి. ప్రేమ వేసేసి వచ్చాను. రండి, తీసుకోండి. అమ్మరా, నువ్వు కూడా వచ్చే ఫోటో నేను తీస్తాను ఆన్లైన్లో. రావాలి. జాన్ గారికి రావాలి. జాన్ గారు ఇది లైవ్ వచ్చేస్తుంది, ఇది రావాలి. రైట్, అమ్మగారి చేతులు, అయ్యగారి చేతులు మీరు ఇచ్చిన అయ్యగారికి ఇచ్చారు. రైట్, జాన్ గారికి కూడా. రైట్, రైట్, ప్రెసిడెంట్ గారు అందరూ వస్తారా? రైట్, ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకా ఇవి. రైట్, అందరి నుంచి ఒకసారి. బ్రదర్స్, రైట్, సిస్టర్స్ రెడీ? 1. మీరు ఇప్పుడు క్లాప్ కొట్టాలి, మీరు అలా చూడకూడదు. రైట్, ఒక్క నిమిషం. మా లవ్లీకి కూడా, మా ప్రొడక్షన్ టీం ఇన్ఛార్జ్ అమ్మగారు ఇంకోటి. అయ్యో అమ్మగారు ఒకటి. అమ్మగారు రావాలి. లవ్లీకి గట్టిగా చెప్పండి. అందరూ తీసుకున్నారు కదా? రైట్, సామేలికి కూడా. అరే అసలు ఈ కోనసీమలో సామేలు తెలియని వాళ్ళు ఎవరు లేరు. అమ్మగారి చేతుల మీదుగా ఈ సంవత్సరం పెళ్ళి అయిపోవాలి. రావాలి, గట్టిగా చెప్పులు కొట్టాలి. నాకు కూడానా? రైట్, నెక్స్ట్ నాకు. రైట్, సామేలకి గట్టిగా ఈ సంవత్సరం పెళ్ళి అయిపోవాలి. పెళ్లి కానీ సామేలు వచ్చే సంవత్సరం పెళ్ళి అయిపోవాలి. ఎలా తీసుకున్నా? నాకండి. అరే సౌండ్ తమ్ముడు రావాలి. రైట్, ఇంకోటి కూడా అమ్మగారికి ఇచ్చి రావాలి. సౌండ్ తమ్ముడు. చివరిగా మరి అందరూ స్తుతి ఆరాధన ఉంటుంది. తర్వాత 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు దేవుని యొక్క వాక్యం ఉంటుంది. చివరిలో 1-2 పాటలతోటి ఈ సంగీత ఉత్సవ మహోత్సవాన్ని సిరివెల్ల ప్రాంతంలో దేవుడు జరిగించినందుకు వందనాలు. ఒక గ్రూప్ ఫోటో తీయించుకుందాం, గట్టిగా చప్పలు కొడదాం. అందరు కూడా జ్యోతిబాబు గారు ఒకసారి కవర్ చేయండి. రైట్, ఫోటో అయిపోయింది, ఒకసారి కవర్ చేయండి. రైట్, అందరినీ కూడా 1 minute. రైట్, ఆయన చక్కని సహకారం ఇచ్చిన డాక్టర్ స్వరూపరాణి అమ్మగారికి, అలాగే సంఘానికి కూడా, సరిపల్లి యూత్ వారికి, ఆ విశ్వాసులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రభువు నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. అలాంటి వాళ్ళ జీవితాలు
కానీ విని ఎరుగని రీతిగా దేవుని కొరకు వాడబడతాయి. యెషయా గారి యొక్క పిల్లల్లో షయర్యాషూబ్ అంటే ఒక శేషం తిరిగి వస్తుంది అని అర్థం. రెండో కుమారుడు పేరు ఏం పెట్టమంటాడంటే, ఇదేమో యెషయా 7:3లో ఉంది ఈ మాట. ఇప్పుడు 8వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, నీ రెండవ కొడుకుకి ఏం పేరు పెడతావంటే మహేర్ షాలాల్ హాజ్బాజ్ అని ఒక పేరు. దానికి అర్థం ఏంటంటే త్వరగా కొల్ల పెట్టబడుతుంది అని అర్థం. అంటే అడుగుతాను, ఏంటి రాజ్యంలో జరగబోతుంది అని అంటే అంటాడు, ఆహాజు రాజు పరిపాలన చేస్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. పిల్లలు కూర్చోవాలి, పెద్దలు కూర్చోబెట్టేయాలి. ఆహాజు రాజు పరిపాలన చేస్తా ఉన్నప్పుడు యెషయా గారు వచ్చి ఒక సూచన అడగమంటున్నాడు. థ్యాంక్ యూ ఆల్. నిజంగా మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. ఆ యూత్ వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. సహకరిస్తున్న వారందరికీ కూడా, వాలంటీర్స్కి కూడా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ ఆల్.